ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ఎంకే ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. పీరియడ్ అయిపోతే మనం ఏం చేయలేము. బట్ దట్ ఇఫ్ దే కమ్, ఈవెన్ ఇఫ్ సంబడీ ఈజ్ లెఫ్ట్ అవుట్, ఇఫ్ దే కమ్ ఫార్వర్డ్, దే విల్ రిక్వెస్ట్, వీ విల్ ఆన్ ద సేమ్ డే వీ విల్ గివ్ ఇట్ టు దెమ్ ఇన్ కేస్ ఇట్ ఈస్ లెఫ్ట్ అవుట్. అంటే ఇప్పుడు బికాజ్ ఇట్ ఈస్ నౌ కంటిన్యూస్ ప్రాసెస్ లో ఉంది, సో టుడే ఐ విల్ నాట్ బి ఏబుల్ టు గివ్ యూ ఫిగర్. బట్ యాజ్ ఐ సెడ్, వీ హ్యావ్ ఎంప్లాయ్డ్ 3,30,000 persons ని మనం పోలింగ్ కోసం డిప్లాయ్ చేసాము. కాబట్టి ఇంతమంది ఉంటే 100% అయినట్టు. మనకు ఆల్రెడీ 1 lakh టోటల్ ఎంత ఉంది, 43,000. సో నౌ వీ విల్ బి యూజింగ్ బ్యాలెట్ యూనిట్స్, 1,60,000 బ్యాలెట్ యూనిట్స్ వాడతాం. బికాస్ పార్లమెంట్ ఓటింగ్ సెపరేట్ జరుగుతుంది. సో నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ పార్లమెంట్ ప్రకారం అక్కడ బ్యాలెట్ యూనిట్స్ ఉంటాయి. అసెంబ్లీలో ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారో ఆ నంబర్ డిఫరెంట్ ఉంటుంది. సో ఇట్ విల్ డిఫర్. అసెంబ్లీ is a different election. Parliament is a different election. So Parliament లో, ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ లో విశాఖపట్నంలో 3 బ్యాలెట్ యూనిట్స్ అవసరం ఉంది. బికాజ్ అక్కడ 33 క్యాండిడేట్స్ ఉన్నారు. కానీ విశాఖపట్నంలో మళ్ళీ 7 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. సో అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి క్యాండిడేట్స్ సెపరేట్గా ఉంటారు. అక్కడ నంబర్ తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. సో నంబర్ ఆఫ్ the ballot which is there on the ballot unit of parliament will be different than the ballot unit in the assembly. 16-15 కాదు, 16 plus 16 plus 2 plus 1 and nota.